కంట్రోల్ హ్యాపీగా పంపించారు, హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాం. ఎంత బాగుందో అసలు మాటలు చెప్పలేదు. థ్యాంక్ యూ. ఫైనలీ నా బర్త్డే రోజున గిఫ్ట్ లాగా ఇండియా నుంచి పార్సిల్ అయితే వచ్చేసింది పేరెంట్స్ దగ్గర నుంచి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎన్ని గిఫ్ట్స్ వచ్చినా సరే ఈ పార్సిల్ మాత్రం నాకు చాలా స్పెషల్గా ఉంటుంది. నా బర్త్డే రోజున రావడం నాకు ఇంకా స్పెషల్గా అనిపించింది. ఈ ఒక్క పార్సిల్ నా మూడ్ మొత్తం మార్చేసింది. ఇంత ఎమోషనల్ గిఫ్ట్ ఇస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు. ఏదో ఒక గిఫ్ట్ పంపిస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేశాను, జనరల్గా నా బర్త్డే టైంకి వస్తుంది కాబట్టి. కానీ ఇంత స్పెషల్ గిఫ్ట్ నా కోసం పంపిస్తారని, నేను ఇంత ఎమోషనల్ అవుతానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యాను. నాతో పాటు ఆర్య కూడా చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూశాడు వాడి కోసం ఏం పంపించారు అని. సో ఓపెన్ చేసిన తర్వాత వాడు చాలా ఎగ్జైట్ అయ్యాడు. యాక్చువల్లీ వాడికి సాఫ్ట్ టాయ్స్ అంటే అంత పెద్దగా నచ్చవు. ఏదైనా కార్స్, జనరల్గా బాయ్స్ అంటే అంతే కదా, కార్స్, వెహికల్స్ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతాడు. సో అన్ని సాఫ్ట్ టాయ్స్ వచ్చేసరికి స్టార్టింగ్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. యాక్చువల్లీ వాడే అడిగాడు స్పైడర్ మ్యాన్ కావాలని వాళ్ళ అత్తని. సో మా వదిన తను పంపించిందనమాట ఈ స్పైడర్ మ్యాన్ వాడి కోసం. బట్ స్టార్టింగ్ ఇనీషియల్గా వాడు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కార్స్ ఇంకేవేవో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు. సో ఫస్ట్ డిసప్పాయింట్ అయినా తర్వాత స్లోగా దాంతో ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు చూపించే క్యూట్ లిటిల్ మంకీ నాకు చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే మ్యారేజెస్కి ముందు నేను మా చెల్లి బయటకు వెళ్ళినప్పుడు ఐకియాలో 2 సిమిలర్ మంకీస్ తీసుకున్నాము. ఒక దాని పేరు టింకు అండ్ ఒక దాని పేరు చింకు అని క్యూట్గా నేమ్స్ పెట్టుకున్నాము. టింకు ఏమో నా దగ్గర ఉంటుంది, చింకు ఏమో మా చెల్లి దగ్గర ఉంటుంది. మ్యారేజెస్ అయిపోయిన తర్వాత కూడా మేము అలానే మెయింటైన్ చేసాము. కానీ నేను యూఎస్ వచ్చేసే ముందు ఇండియాలో నేను దాన్ని మర్చిపోయాను. మా వదిన వాళ్ళ బాబు కృతిక్ అని వాడికి చాలా నచ్చింది ఇది. సో వాడి దగ్గరే ఎవ్రీడే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. సో ఒక్కొక్కసారి నేను దాన్ని మిస్ అవుతూ ఉంటానన్నమాట. అప్పుడు అందుకని ఏమో మా చెల్లి ప్రేమగా ఇది నాకు పంపించింది చింకుని. అండ్ బర్త్డే కదా, స్పెషల్గా మా డాడీ నా కోసం డ్రెస్ తీసుకున్నారు. సో ఇదేమో లాంగ్ స్లీవ్ టీ షర్ట్ అండ్ పైన ఒక ఫ్రాక్ వస్తుంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందనమాట. కలర్ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది. నాకు అసలు లేదు ఈ టైప్ ఆర్ డిజైన్, నాకు అసలు లేదు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ ఆ రోజు వేసుకోవడం అయితే అవ్వలేదు. నెక్స్ట్ ఎప్పుడు వేసుకోవాలా అని వెయిట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మా చెల్లి కూడా నాకు ఒక డ్రెస్ పంపించింది. అది కూడా చాలా క్యూట్గా ఉంది. నాకు అసలు లేదు ఆ మోడల్ కూడా. సో నాకు అది కూడా చాలా నచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే యూఎస్లో కంటే ఇండియాలోనే డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. నేను చాలా మిస్ అవుతున్నాను షాపింగ్ అక్కడ. ఇక్కడ అసలు షాపింగ్ చేయడానికి ఏమీ లేదు లిటరల్లీ. నాకైతే అదే ఫీలింగ్ ఉంది. సో అక్కడే ఇంకా నాకు చాలా బాగా నచ్చాయి, మంచి మంచి మోడల్స్ ఉన్నాయని అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను ఫ్రంట్ వీడియో రికార్డ్ చేసుకుంటూ పక్కన డాడీ వాళ్ళతో వీడియో కాల్లో మాట్లాడుతున్నాను అనమాట. సో వాళ్ళకు కూడా చూపిస్తూ అండ్ పక్కన వీడియో కూడా రికార్డ్ చేసుకుంటున్నా. సో అందుకే వాళ్ళతో పక్కన మాట్లాడుతూ ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ నేను చూపించబోయేది నన్ను చాలా ఎమోషనల్ చేసేసింది. దట్ ఈస్ ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఎవర్ ఇన్ మై లైఫ్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ద మోస్ట్ ఎమోషనల్ పార్ట్ స్టార్ట్ అవబోతుంది. కొంచెం బేర్ చేయండి. బికాస్ నేను మా చెల్లి ప్రెగ్నెన్సీ నుంచి ప్లాన్ చేసుకుంటున్నా వెళ్దామని ఇండియాకి. బట్ వెళ్ళలేకపోయాను. మా చెల్లి డెలివరీకి కూడా లేను. బేబీని ఇప్పటిదాకా నేను చూడలేదు. బేబీకి ఇప్పుడు 2 months అండ్ 3 months కూడా కంప్లీట్ అయిపోతున్నాయి ఇంకొన్ని రోజుల్లో. బట్ నేను ఇంకా చూడలేకపోతున్నా. సో ఆ పెయిన్ నాలో ఉంది. మా చెల్లి నా కోసం ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేసి పంపించింది. నాకు చాలా ఎమోషనల్గా, చాలా హ్యాపీగా అనిపించింది. అది ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్. అసలు నేను అది మాటల్లో చెప్పలేను. ఆ టీ షర్ట్, వైట్ ప్లెయిన్ టీ షర్ట్ తీసుకుని దాని మీద డాడీ, అమ్మ, చెల్లి అండ్ బుడ్డిగాడి పాదాలు అవన్నీ కూడా హ్యాండ్ పెయింటింగ్ అండ్ వాడి పాదాలు పెయింటింగ్ ప్రింట్స్ ఆ వైట్ షర్ట్ మీద వేసి మొత్తం డిజైన్ చేసి వాళ్ళే ఓన్గా నాకు ఈ టీ షర్ట్ పంపించారు. నాకు చాలా బెస్ట్ సర్ప్రైజ్ అని అనిపించింది నాకు. లిటరల్లీ చాలా మంత్స్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. చాలా మిస్ అవుతున్నాను ఫ్యామిలీని. బట్ ఇంకా ఇప్పుడు టైం మనది కాదు అని కొంచెం పేషెన్స్తో అలాగే ఉన్నాను. అండ్ ఈ టీ షర్ట్ ఒక్కసారిగా చూసేసరికి నేను బర్స్ట్ అయిపోయాను అనమాట. వాడి బుడ్డి బుడ్డి పాదాలు నా దగ్గరికి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకటే మాట అంది మా చెల్లి, "నువ్వు ఎలాగో మా దగ్గరికి రాలేకపోతున్నావు కదా, అందుకే మేమే నీ దగ్గరికి వచ్చేసాము" అని. నాకు అసలు
చాలా టచింగ్గా అనిపించింది ఇదంతా చూస్తుంటే. అండ్ ఆ బుడ్డి పాదాలు చూసిన తర్వాత, వాటిని టచ్ చేసిన తర్వాత ఐ ఫెల్ సో హ్యాపీ. వాడిని ఇప్పటిదాకా నేను టచ్ కూడా చేయలేకపోయాను. అట్లీస్ట్ ఇలా అయినా వాడు నా దగ్గరికి వచ్చాడని అనిపించింది. వాళ్ళు నా కోసం ఇంత టైం అండ్ ఎఫర్ట్ పెట్టి కస్టమైజేషన్ చేసి మరీ టీ షర్ట్ నాకు పంపించారు అంటే నన్ను వాళ్ళు ఎంత మిస్ అవుతున్నారో నాకు అర్థమవుతుంది. అలానే నాకు ఇది బెస్ట్ గిఫ్ట్గా ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఆ తర్వాత చెల్లి నాకు ఫోన్లో ఒక వీడియో పంపించాను చూడు అని అడిగిందనమాట. సో అది చూసిన తర్వాత నాకు అస్సలు ఏడుపు ఆగలేదు. ఎందుకంటే వాళ్ళు హ్యాండ్స్కి పెయింటింగ్ ఎలా వేసుకున్నారు, ప్రింట్ ఎలా చేశారు, మొత్తం ఆ టీషర్ట్ని ఎలా డిజైన్ చేశారో మొత్తం వీడియో నాకు పంపించింది. అది చాలా ఎమోషనల్గా ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ మంచి ఎమోషనల్ సాంగ్ పెట్టి పంపించింది. సో నాకు ఇంకా అసలు ఏడుపే ఆగలేదు. అసలే చాలా మిస్ అవుతున్నా వాళ్ళని. సో ఇది చూసిన తర్వాత నా హార్ట్ అయితే హెవీ అయిపోయింది. నా లైఫ్లోనే బెస్ట్ గిఫ్ట్. ఇప్పుడు స్నాక్స్. సిజర్ ఏది? సిజర్ ఇవ్వు. సిజర్ ఇవ్వు. ఇదిగో కట్ చేస్తున్నా. నేను దూరం బట్టి చేయి చూసుకొని బుడ్డి తల్లికి బుల్లి చెక్కలు. బుడ్డి తల్లికి బుల్లి చెక్కలు. కత్తిరి పక్కన పెట్టు. పెద్ద తల్లి పెద్ద చెక్కలు. పెద్ద తల్లి పెద్ద చెక్కలు అంట. బుల్లి చెక్కడీలు. బుల్లి చెక్కడీలు. అదే కజ్జికాయ. కజ్జికాయ తింటా తీయగా సర్ప్రైజ్. తీసుకో. ఆయా థ్యాంక్ యూ చెప్పు పిన్నికి. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ తాత, అమ్మమ్మ, పిన్ని. సర్ప్రైజ్. వాడు చూడు రెడీ అయిపోయాడు ఇంకా. కూర్చో. చిన్నమ్మ సర్ప్రైజ్. థ్యాంక్ యూ చెప్పు అమ్మమ్మ, తాత, పిన్నికి. అమ్మమ్మ. ఇవేంటి? ఇవి పంకిన్ సీడ్స్. పంకిన్ సీడ్స్ తో పంకిన్ సీడ్స్ లడ్డూలా? సీడ్స్ చాలా మంచిదే బాబు. సీడ్స్ తినేవాళ్ళకి మంచిది. తినేవాళ్ళకి మంచిదే. తింటాను రోజుకో. నల్ల పూసలు. బ్లాక్ బీన్. చాక్లెట్లు కావాలి నీకు? ఇదిగో ఇది తినే ముందు. ఇది ఫినిష్ చేయి. తినే వద్దా? వావ్ అమ్మాయి బాగా. ఇప్పుడు నెక్స్ట్ పికిల్ వచ్చేసింది. పెద్ద పికిల్. జెల్లీ. నాన్న కట్ చేసి ఓపెన్ చేయదు వాడికి. అది ఉసిరికాయ. ఉసిరి పచ్చడి. జింగ్ జింగ్. స్వీట్
Sweets from cherries. అక్కడ చూపించు. Sweets from cherries. Oh, పూతరేకుల్స్. నాన్నలకి పడి పూతరేకులు. చిన్న బయట ఇస్తారా? తిను, నా దగ్గరికి వెళ్ళి తిను. ఇలారా అబ్బో, హ్యావ్ ఎ బైట్. వాడు తింటున్నాడు ఆల్రెడీ. స్టార్ట్ చేశాడు వాడు తినడం. బాగుందా? నచ్చిందే నచ్చిందే. మిస్ అయ్యా. అరే కూర్చో పడిపోతావు. ఆగు ఆర్య. వావ్, చెర్రీ. స్వీట్. అరే ఇన్ని స్వీట్లు ఎవరు తింటారు? ఓపెన్. ఫ్లేవర్ స్వీట్స్. అది తిన్ను అబ్బాయి, అది తిన్నే ముందు తిను. వావ్, అటు వీడు చూడు. సోన్ పాపిడి. Yay! Pickles! పంచిపెట్టాలి స్వీట్ అందరు. స్వీట్ అందరికి పంచిపెట్టాలి. This is పండు మిరపకాయ. No. ఆర్య, లేమ్మా. Arya, chocolate sweet. Bite, have a bite. This is గోంగూర. వాడు. Last but last. Last ready. Huh? ఏంటివి? చూపిస్తాను. దిస్ ఈస్ పండు మిరపకాయ. ఇందాక టొమాటో. It's okay. వావ్, సన్నకార పూస. Arya, అది బయటకు చెప్తాడు. వావ్, సగ్గుబియ్యం చెక్కలు. సగ్గుబియ్యం. చెక్కలుగా సగ్గుబియ్యం పొడి. సగ్గుబియ్యం పొడి. సగ్గుబియ్యం పొడి. ముంగరు వేసేసుకో. చెత్త అంతా నీళ్ళు పెట్టి ట్రాష్ నీళ్ళు పెట్టి. వావ్, పెద్ద చెక్కలు. చెక్క తీకు. నా రాసుకో తీ చెక్కలు. ఇదిగో సగ్గుబియ్యం చెక్కలు. ఇంకా అయిపోయింది. ఇంక పడుకుని పోతా మాయ పడుకుంటాను. ఇప్పుడు మనశ్శాంతిగా పడుకుంటారు డాడీ. వావ్, పటికా. ఎంత మొక్క పంపించమండి అంత మొక్క. నాట్ ఫర్ ఈట్. దట్స్ నాట్ ఫర్ ఈట్. ఆర్య, చూపించు వీడు కూడా.